మీరేం చెప్పినా సరే మేము ఈ స్థలం ఖాళీ చేయం. మర్యాదగా ఖాళీ చేయలేదో ఇక్కడ జరిగేదే వేరు. మీ మంచి కోసమే చెప్తున్నాం. మేమిచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోండి. రేయ్, నోరు మూసుకోరా పోరంబోకు. మా నాన్నమ్మ పుట్టిన చోటిది, మా నాన్న పుట్టిన చోటిది. మేం మా పిల్లల్ని ఇక్కడే కనిపెంచుతున్నాం. తరతరాలుగా ఇక్కడ ఉంటున్న మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయమండానికి నువ్వెవడురా? ముద్దులా ఉన్నావు, కొడితే ముక్కలైపోతావు. నాలాంటి వస్తాతో కలబడాలనుకుంటున్నావురా? బుద్ధుందిరా నీకు? బోడి వేదవని. ఏయ్, మా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? మేం తలుచుకుంటే ఒక్క నిమిషంలో బుల్డోజర్ తో నేలమట్టం చేసేస్తాం. తీసుకురారా నీ బుల్డోజర్ ని, దాన్నే డ్యామేజ్ చేసేస్తాం. చూసుకో. ఏంటో కూసావు? చెయ్యేస్తే నరికేస్తాం. ఏమనుకుంటున్నావురా నన్ను? వెళ్ళి 2 పెగ్గలేసుకొస్తాను, అప్పుడు చెప్తా నీ పని. ఏంటి ఇక్కడ గొడవ? ఈ స్థలం మేము కొనుక్కున్నాం, అందులో మీరు ఉండడం చట్టరీత్యా నేరం. మిస్టర్, ఇది పోరంబోకు స్థలం. మీ పలుకుబడితో మీ పేరున మార్చుకోవడం చట్టవిరుద్ధం. అది మనం కోర్టులో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఇది మా స్థలమని రుజువైందో మేమెందుకు కోర్టుకెళ్ళాలి? ఆఖరిసారిగా చెప్తున్నాను, మీరుగా వెళ్తారా, మమ్మల్ని వెళ్ళగొట్టమంటారా? మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఇక్కడెవరూ లేరు. మేమిక్కడి నుంచి అసలు కదలం. ఏదైనా బలవంతం చేశారో తిరగబడ్డ మాకు తెలుసు. మాతో పెట్టుకుంటే మట్టిలో కలుస్తారు. పిచ్చోడా, నిరుపేదల కడుపు మంటకి కొండలైనా పిండైపోతాయి. పోరా. మురిగే కుక్క కరవదని నాకు తెలుసు. 2 బిస్కెట్లు పడేస్తే తోకుప్పుకుంటూ వెళ్తుంది. ఏంటి ఇక్కడ గొడవ? సార్, తరతరాలుగా మేముంటున్న ఈ స్థలాన్ని ఖాళీ చేయమని రౌడీలతో వచ్చి బెదిరిస్తున్నాడు. ఇది మా సొంత స్థలం. అందుకు ఆధారం? మా నాన్నగారు తలుచుకుంటే 100 ఆధారాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఒకే ఒక్క ఆధారం చూపించు. ఇన్స్పెక్టర్, మీరు ఈ లేబర్ వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతున్నారు. మేం చెప్తాది మీరు నమ్మాలి. మీకు ఆధారాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. మా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మీకు తెలుసుగా. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అడగలేదు, ఎవరికి హక్కుందని అడుగుతున్నా. నన్ను అడుగుతున్న ప్రశ్నే వీళ్ళని అడగండి. ఒకవేళ వీళ్ళకి హక్కుందని నిరూపిస్తే వీళ్ళు ఇక్కడే ఉండొచ్చు. అలా నిరూపించలేదో వీళ్ళ గుడిసెలన్నీ నేలమట్టం చేసేస్తాం. భాస్కర్, ఈ స్థలానికి పట్టాలున్నాయా? లేవు సార్, మా పూర్వీకుల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. మేము చదువుకుని నువ్వే ఇలా మాట్లాడితే ఎలా భాస్కర్? ఇన్నాళ్ళు పట్టాలు తీసుకోకపోవటం నీ తప్పు. వెంటనే పట్టాకు అప్లై చేయండి. నా వల్ల అయింది నేను చేస్తాను. ఓకే సార్.